పత్రికలో వచ్చిన వార్తలు నిజమే. మన సైన్యం చైనా వాళ్ళ ప్రాణాలు భారీ ఎత్తున తీసిన మాట వాస్తవమే. గాల్వన్ లోయలో సంఘటనను గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి 2020 సంవత్సరం జనవరిలో జరిగినటువంటిది, దానికి ముందు జరిగినటువంటిది. సంతోష్ మన తెలంగాణకు సంబంధించినటువంటి సైనిక అధికారితో పాటుగా మరికొంతమంది గాల్వన్ లోయలో ముందుకొచ్చినటువంటి చైనాని ఇది తప్పని చెప్పారు. అదంతా బఫర్ జోన్, మీ ప్లేస్కి మీరు వెళ్ళాలి, మా ప్లేస్కి మేము వెళ్ళాలంటే ఓకే అని చెప్పినటువంటి చైనా వెనక్కి వెళ్తున్నట్టు నటించి కొద్ది దూరం వెళ్ళాక అక్కడ కొండ వాలుగా ఉన్నటువంటి చోటన అవతల ఉన్నటువంటి వాలులో కింద కూర్చుని పోయి వెళ్లకుండా ఆగిపోయింది. ఆ విషయాన్ని అక్కడికి చెక్ చేసుకోవడానికి వెళ్ళిన సంతోష్ బృందాన్ని 20 మందిని చంపేసింది. ఏది ఐరన్ రాడ్లకి ముళ్ళ కంచెల్ని కట్టి కొట్టి చంపేసింది ఆ రోజున చైనా. ఎందుకంటే తుపాకులు, బాంబులు లాంటి ఆయుధాలు వాడకూడదని నిబంధన ఉంది కాబట్టి. దానికి ఆగ్రహించినట్టు ఆ విషయం తెలిసినటువంటి అక్కడ దెబ్బలు గొడవ జరుగుతూ ఉండగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి మన సైనికులు ఇచ్చిన సమాచారంతో ఘాతుక్ టీం అక్కడికి చేరడం, ఒక్కసారిగా ఒక్కొక్క మనిషి నలుగురిని ఒక్క నిమిషంలో ప్రాణాలు తీయగలిగినట్టు శక్తివంతమైనటువంటి ఆ టీం పీకలు నులిమి అవతల పడేస్తే చైనాకి సంబంధించినటువంటి సైన్యం పరుగులు పెట్టి పారిపోయి చివరికి 4 పోస్టులు దాటుకుంటూ వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తుపాకులు బాంబులతో అదిలించాల్సినటువంటి మనవాళ్ళని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. లోపు దాదాపుగా 70-80 మందిని చంపి అవతల పడేశారు. 100 నుంచి 200 మందిని మెడలు విరిచి అవతల ఉన్నటువంటి మంచులోకి ఇసిరేశారు, లోయలోకి. ఆనాడు జరిగింది నిజమేనన్నటువంటి విషయాన్ని భారత ఆర్మీ చీఫ్ ఆనాడు ఉన్నటువంటి నరవణే తాజాగా తన పుస్తకంలో రాస్తూ ఆ రోజున జిన్పింగ్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది భారత్ అని గుర్తు చేశారు.